కావాల్సుకుంటే ఇంకొక డబల్ కుట్టు అనేది వేసుకోవచ్చు అనమాట. ఓకే, ముందు చూడండి ఈ పాల్సం లోపల నుంచి సూది అనేది ఈ విధంగా కిందికి దిగకూడదు అనమాట. పేపర్ స్టిప్లోనే ఈ సూదిని అనేది ఈ విధంగా లోపల తిప్పేసి ఇదిగోండి ఈ పావు ఇంచ్ గ్యాప్ తర్వాత ఈ సూదిని అనేది ఈ విధంగా ఈ మార్జిన్కి ఈ లైనింగ్కి హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి ఇది పార్ట్ 2 వీడియో అనమాట. ఏ విధంగా అయితే పార్ట్ 1లో ఒకవేళ మీరు పార్ట్ 1 అనేది ఒకవేళ చూడలేదనుకోండి, నేను కింద డిస్క్రిప్షన్లో దాని లింక్ అనేది ఇస్తానండి. మీరు వెళ్ళి ఆ పార్ట్ 1 అనేది చూడండి. ఏ విధంగా అయితే బ్లౌజ్కి మిషన్ మీద మొత్తం ప్యాటర్న్ అనేది ఏ విధంగా కుట్టాలనే దాని గురించి మీకు అందులో ఎక్స్ప్లెనేషన్ ఉంటుందన్నమాట. ఈ వీడియోలో వచ్చేసి మీకు బెల్ట్స్ అనేది ఏ విధంగా కుట్టాలి, మరి ఏ విధంగా అయితే కచ్చా నెక్ వదిలేసిందని ఏ విధంగా పక్కా చేసుకోవాలనే దాని గురించి పూర్తి వివరంగా మీకు వీడియో అనేది ఉంటుందండి. ఎక్కడ కూడా మీరు వీడియో స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి, మీకు మంచి నాలెడ్జ్ అనేది దొరుకుతుంది ఫ్రెండ్స్. వీడియో నచ్చితే కనుక తప్పనిసరిగా లైక్ చేసి మా ఛానల్ సపోర్ట్ చేయండి. మరి అదేవిధంగా ప్లీజ్ వీడియో నచ్చితే కనుక తప్పనిసరిగా కామెంట్ చేసి మీ యొక్క ఫీడ్బ్యాక్ అనేది మాకు అందించండి. ఓకే ఫ్రెండ్స్, వీడియోని స్టార్ట్ చేద్దామా అండి. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ ముందుగా మనము ఈ మీద ఈ పీస్ని అనేది ఫస్ట్ హెమ్మింగ్ చేసేసుకోవాలండి. హెమ్మింగ్ అంటే ఏ విధంగా అయితే కచ్చా ఉన్నదాన్ని లోపలికి మలిచేయాలన్నమాట. దానికోసం దారం అనేది డబల్ తీసుకోండి. డబల్ అంటే సింగిల్ దారాన్ని 2 వరుసలు చేసేసుకోండి. అది మీకు డబల్ అయిపోతుంది కదండి, ఎందుకంటే కుట్టు కూడా కొంచెం గట్టిగా ఉంటుంది అన్నమాట. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలనంటే ఇదిగోండి ఇక్కడ ఉన్నటువంటి ఈ క్లాత్ని అనేది ఇదిగోండి ఇక్కడ ఉన్నటువంటి ఈ క్లాత్ని అనేది ఈ విధంగా లైట్గా ఈ విధంగా ఆఫ్కి చేసేయాలన్నమాట. ఈ విధంగా సూదితోనే ఈ విధంగా లైట్గా ఈ విధంగా ఆఫ్కి చేసేసి ఎక్కడి నుంచి అయితే మనం టాకా మనము ఇక్కడ ఈ అడ్జస్ట్ ఈ పాయింట్ అనేది కుట్టాం కదండి, అక్కడి నుంచే ఈ విధంగా హెమ్మింగ్ అనేది స్టార్ట్ చేయండి. ఫస్ట్ ఒకటి గట్టిగా ఇంకొకటి టాకా అనేది అక్కడ వేసేసేయండి. చిన్నగా వేసుకోండి, కొంచెం పెద్దగా వేయకుండా, ఎందుకంటే మళ్ళీ అందులోనూ కిందికి అనేది ఈ కుట్టు అనేది కనబడకూడదండి. కిందికి కనిపిస్తే ఇంకా కొంచెం అంటే గలీజ్గా కనిపిస్తుంది. ఎందుకంటే ఒక చోట కనిపించి ఒక చోట కనిపించకపోతే బాగుండదు అనమాట. అందుకే జస్ట్ లైనింగ్కే ఈ విధంగా గట్టిగా ఈ విధంగా టాక్ అనేది వేసేసుకోండి. ఉల్టాలో చేసినప్పుడు మనకి ఏం కనబడదు అనమాట. సీదలో చేసినప్పుడు సేమ్ ఇక్కడ హాఫ్ని ఈ విధంగా పట్టేసుకొని సూదితోనే ఈ విధంగా లైట్గా ఇందులో ప్రెస్ చేయండి. ఇది అనేది మంచిగా లోపలికి అణిగిపోతుంది అనమాట. ఆ తర్వాత తొందరగా హెమ్మింగ్ చేసేసుకోండి. మీరు లైట్గా హెమ్మింగ్ అనేది చేసుకోవచ్చు, లేదంటే ఈ విధంగా టాకాలు అనేదైనా వేసుకుంటే మీరు వెళ్ళిపోవచ్చు అనమాట. ఇదిగోండి ఈ విధంగా లోపలికి అనేది మొత్తం వెళ్ళిపోతుంది అనమాట. ఈ విధంగా గట్టిగా ఉండిపోతుంది అనమాట. ఈ టర్నింగ్ తిరిగే చోట లైనింగ్కి జస్ట్ చిన్నగా 2-3 కచ్చకాలు పెట్టండి. జస్ట్ ఇక్కడ రౌండ్ టర్నింగ్ తిరుగుతుంది కదండి, ఈ పాల్సం అనేది తొందరగా ఈజీగా తిరగాలనంటే ఒక 2-3 కచ్చకాలు అనేది పెట్టుకోండి. తొందరగా అనేది మీకు తిరుగుతుంది అనమాట. లేకపోతే కొంచెం తిరగడానికి కొంచెం కష్టంగా ఉంటుంది అనమాట అక్కడ.
చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా పాల్సం అనేది ఈ విధంగా కుట్టిన తర్వాత లైట్గా ఈ విధంగా దారాన్ని అనేది ఈ విధంగా గుంజుకోండి. అంటే గుంజుకోవడం అంటే ఈ విధంగా ఒకసారి చెక్ చేసుకోండి. ఏమైనా దారం ఏమైనా టైట్గా వస్తే ఫ్రీ అయిపోతుంది అనమాట. రైట్, ఇక్కడికి మంచిగా గట్టిగా ఒక టాకా వేసేసేయండి. ఎందుకంటే మీ కుట్టు అనేది ఇక్కడ వరకే ఎండ్ అయిపోతుంది కాబట్టి. ఆ తర్వాత సూదిలో 4 వరుసల దారం ఎక్కించుకోండి. అంటే 2 వరుసలు తీసుకోండి, అది 4 వరుసలు అయిపోతుంది. మళ్ళీ ఆ తర్వాత కూడా మళ్ళీ మనకు ఇంకాస్త గట్టిగా అనేది కుట్టు అనేది రావాలని అంటే బీట్స్ అనేది తొందరగా ఊసిపోకూడదు అని అంటే మనము ఇంకొక 4 వరుసలు తీసేసుకొని ఇంకొక 4 వరుసల్లో కూడా కుట్టు అనేది వేసుకోవచ్చు అనమాట. కొంచెం మంచిగా గట్టిగా ఉంటుంది అనమాట బీట్స్. ఓకే, 2 వరుసలు అనేది తీసుకున్నానండి ఇక్కడ దారం. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి స్టార్ట్ అనమాట. ఓకే, ఈ విధంగా ఈ సూదిని అనేది ఈ విధంగా ఉల్టా నుంచి ఇక్కడ ఏ విధంగా అయితే మనం కుట్టు వేసాం కదండి సెంటర్లో, ఆ కుట్టు దగ్గర నుంచి ఈ విధంగా బయటికి అనేది సూది అనేది తీయండి. ఓకే, ఎందుకంటే ఆ ముడి అనేది బయట కనబడకుండా ఉండాలంటే, మరియు మనము ఈ కుట్టేటువంటి ఈ గ్యాప్స్లో కూడా మనం వేసేటువంటి ఈ కుట్టు అనేది కనబడకుండా ఉండాలంటే మనం ఈ విధంగా లోపల నుంచే కుట్టు అనేది తీయాల్సి వస్తుంది అనమాట. ఇది కూడా మన బీట్స్, ఇంకా మనకు మార్కెట్లో ఇటువంటి చాలా రకాలైనటువంటి బీట్స్ దొరుకుతాయి అనమాట మనకి. ఇక్కడ కుట్టే ముందు ఒక్కసారి ఇది జాగ్రత్తగా చూసుకోండి. ఇది ఈ విధంగా తిరిగిపోతూ ఉంటుందండి. దీన్ని ఈ విధంగా లైట్గా తిప్పేసుకోండి, లేకపోతే మీరు కుట్టిందంతా మళ్ళీ వృధా అయిపోతుంది అనమాట బీట్స్ కుట్టేటప్పుడు. ఇది ఉల్టాలో రౌండ్ నెక్ ఉందా లేదని ఒకసారి చెక్ చేసేసుకోండి. ఆ తర్వాత ఇక్కడ మనం సెంటర్ కుట్టు, మనం స్టార్టింగ్లో కచ్చా కుట్టు మీకు లాస్ట్ వీడియోలో చెప్పానండి. ఈ కచ్చా కుట్టు 2 అనేది ఈ విధంగా కలవాలన్నమాట. ఇదిగోండి సేమ్ ఎగ్జాక్ట్లీ ఆ కుట్టు దగ్గరనే ఈ విధంగా లోపటి నుంచి సూది తీస్తున్నానండి. ఓకే, ఈ విధంగా వస్తుంది అనమాట మనకు బీట్స్. ఇదిగోండి ఇక్కడ కచ్చా కుట్టు ఉంది, ఇక్కడ కచ్చా కుట్టు ఉంది చూడండి. ఓకే, ఈ కచ్చా కుట్టు, ఇక్కడ కచ్చా కుట్టు. ఓకే, ఈ విధంగా ఈ బీట్స్ 2 అనేది ఇదిగోండి ఫ్రెండ్స్, ఏ విధంగా అయితే ఇక్కడ బీట్స్ కుట్టాం కదండి, ఈ బీట్స్కి అనేది స్టార్టింగ్ ఒక బీట్స్ కుట్టాం కాబట్టి ఇది జరగకుండా ఇంకొక టాకా అనేది ఈ విధంగా ఒకటి ఇట్లా రౌండ్ ముడి వేస్తాం కదండి, ఆ ముడి వేసేయండి. మళ్ళీ ఇంకొకటి కూడా వేసేయండి. ఎందుకనంటే ఇందులో కొంచెం ఇది బీట్స్ అనేది అటు ఇటు కదలకుండా ఉండడానికి కోసం. ఆ తర్వాత ఇంకొకసారి ఈ విధంగానే కిందికి వెళ్ళిపోండి సూదిని అనేది. ఆ తర్వాత మనం ఏం చేయాలంటే ఇదిగోండి ఈ పాల్సం ఉంది చూడండి, ఈ పాల్సం లోపల నుంచి సూది అనేది ఈ విధంగా కిందికి దిగకూడదు అనమాట. పేపర్ స్టిప్లోనే ఈ సూదిని అనేది ఈ విధంగా లోపలికి తిప్పేసి ఇదిగోండి ఈ పావు ఇంచ్ గ్యాప్ తర్వాత ఈ సూదిని అనేది ఈ విధంగా ఈ మార్జిన్కి ఈ లైనింగ్కి అంటే ఈ ఒరిజినల్కి ఈ లైనింగ్కి రెండింటి మధ్య నుంచి సూదిని అనేది ఈ విధంగా తీయండి. ఓకే, ఈ విధంగా ఒక చిన్నగా పావు ఇంచ్ తర్వాత తీసిన తర్వాత ఇంకో బీట్స్ తీసేసుకొని సేమ్ ఎగ్జాక్ట్లీ అదే పద్ధతిని ఫాలో చేయండి. మార్జిన్కి ప్లస్ లైనింగ్కి మధ్యలోకి ఈ విధంగా తీసిన తర్వాత ఇదిగో మనకి ఈ విధంగా వస్తుంది అనమాట బీట్స్ అనేది. ఓకే, ఈ విధంగా వస్తుంది. దీన్ని కావాల్సుకుంటే మనం ఇక్కడ ఇంకొక టాక్ అనేది వేసుకోవచ్చు అనమాట. లేదనంటే ఈ విధంగా ఒకటి వేసేసుకొని ఈ కుట్టును కూడా సేమ్ ఈ పాల్సం లోపల నుంచి తీసి ఎగ్జాక్ట్గా మళ్ళీ ఇంకొక పావు ఇంచ్ తర్వాత మళ్ళీ ఈ విధంగానే తీయండి. ఒకవేళ ఇక్కడ ఈ దారం అనేది లూజ్ అవుతున్నా కానీ దానివల్ల ప్రాబ్లం పడకండి. ఫస్ట్ మీరు బీట్స్ అనేది కంప్లీట్ చేయండి. ఎందుకనంటే ఈ 4 వరుసలతోనే ఒకవేళ మీకు ఈ బీట్స్ అనేది ఆగలేదనుకోండి, అంటే తొందరగా ఊసిపోతుంది అనుకోండి, మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఇంకొక 2 వరుసలు అంటే 4 వరుసలు దారం ఎక్కించుకున్న తర్వాత ఇంకొకసారి కుట్టు అనేది గట్టిగా వేసుకుంటూ దాని మీద నుంచి మనం అప్పటిదప్పుడు మనం దాన్ని కంప్లీట్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఏమైనా లూజ్ ఉన్న వాటిని కూడా మనం అప్పటిదప్పుడు టైట్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట. ఓకే, ఆ తర్వాత సేమ్ ఇక్కడ కూడా
ఈ విధంగానే కుట్టు అనేది సేమ్ ఇంకొకటి కూడా ఈ విధంగానే తీయండి. కథం ఈ విధంగానే మళ్ళీ సూదిని అనేది లోపల తీయండి. మళ్ళీ రెండింటి మధ్యలో నుంచి మళ్ళీ సూది తీయండి. ఈ ప్యాటర్న్ అనేది ఎంత బాగుంటుందంటే సూపర్గా ఉంటుందండి. మీరు ఎవరికైనా కుట్టండి, లేదంటే మీరు కుట్టుకొని చూడండి, ఒక్కసారి ట్రై చేయండి, చాలా సూపర్గా ఉంటుందండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ విధంగా వస్తుంది అనమాట. అంటే ఈ శారీకి ఈ ప్యాటర్న్ అనేది ఎందుకు ఎంచుకోవడం జరిగిందని అంటే, ఈ శారీలో వచ్చేసి శారీ కలర్ వచ్చేసి సెల్ఫ్ కలర్ అనమాట. మొత్తం గ్రీన్ శారీ ఉంటుంది. జస్ట్ దీని బార్డర్ అనేది గ్రీన్ కలర్ గోల్డ్ కలర్ బార్డర్ ఉంటుంది అనమాట. ఇందులో ప్యాటర్న్ పెట్టడానికి వేరే అవకాశం అనేది లేదు. ఎందుకంటే సెల్ఫ్తో ప్యాటర్న్ అనేది పెట్టవచ్చు. కానీ ఆ సెల్ఫ్ ప్యాటర్న్ పెట్టే కంటే మనం ఈ విధంగా ఇటువంటి బీట్స్తోని ప్యాటర్న్ అనేది కుట్టినాం అనుకోండి, చాలా సూపర్గా ఉంటుంది, న్యాచురల్గా ఉంటుంది. మరి ఎంత పర్ఫెక్ట్గా ఉంటుంది అని అంటే అసలు ఈ ప్యాటర్న్ అనేది ఎక్సలెంట్గా ఉంటుందండి. మీరు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే కనుక తప్పనిసరిగా లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇటువంటి మంచి వీడియోస్తోని నెక్స్ట్ ఇంకా అప్కమింగ్ వీడియోస్లో కూడా మీకు ఇంకా 2-3 ప్యాటర్న్ వీడియోస్ రాబోతున్నాయండి. కింద మనం కుట్టేటువంటి ఆ గ్యాప్ని అనేది ఒక్కసారి దృష్టిలో పెట్టుకోవాలండి. జస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకుంటూ ఇంత మట్టికేనండి, ఒక 5-6 బీట్స్ మధ్యలోనే ఈ కింద గ్యాప్ అనేది మనం ఎక్కువగా వదులుతూ వెళ్ళాల్సి వస్తుంది అనమాట. మీద గ్యాప్ అనేది తక్కువ తీసుకుంటూ కింద గ్యాప్ అనేది కొంచెం ఎక్కువ పెంచుకోవాలన్నమాట. ఇదిగోండి, ఇక్కడ నుంచే నేను స్టార్ట్ చేసేసానండి. ఎందుకంటే ఇక్కడ రౌండ్ టర్నింగ్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోతుంది అనమాట. అందుకనేసి దీనికి ఈ మధ్యలో గ్యాప్ ఎంతైతే ఉంది కదండి, ఇక్కడ ఈ గ్యాప్ అనేది ఈ సూది మందం అనేది ఇంకో కొంచెం ఇటువైపుకి జరగాలన్నమాట. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ గ్యాప్కి ఇక్కడ మీద గ్యాప్కి కొంచెం డిఫరెన్స్ అనేది మనకు కనిపిస్తుంది అనమాట. అదేవిధంగా ఇక్కడ కూడా సేమ్ రెండు మీద అనేది ఈ విధంగానే ఉంటుందండి. జస్ట్ మనకు గ్యాప్ అనేది పెరిగేది ఓన్లీ కిందనే అనమాట. అది కూడా ఇక్కడ నుంచి ఇంత మట్టికే మనకు కొంచెం ముందుకు అనేది పెరగాల్సి వస్తుంది అనమాట. మిగతాది యాస్టీజ్గా ఇక్కడ నుంచి మళ్ళీ షోల్డర్ వరకు మనకి రెండు వైపులా మీద ఎంత గ్యాప్ అయితే ఉంటుందో కింద కూడా అంతే గ్యాప్ మెయింటైన్ చేసుకుంటూ కుట్టుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. ఓకే, జస్ట్ ఈ టర్నింగ్ దగ్గర నుంచి ఈ టర్నింగ్ వరకేనండి. జస్ట్ ఏ విధంగా అయితే ఈ రౌండ్ టర్నింగ్ షేప్ అవుతుంది కదండి, ఆ షేప్ దగ్గర నుంచి మొదలుకొని ఆ షేప్ ఎక్కడైతే టర్నింగ్ ఆగిపోతుంది కదండి, అంత మట్టికేనమాట. ఓకే, అంత మట్టికే మనం ఈ కింద గ్యాప్ అనేది కొంచెం పెంచుకుంటూ వెళ్ళాలన్నమాట. అది కూడా ఒకటే చోట పెంచకూడదండి. ఓకే, మొత్తానికి ఒకవేళ మనకు ఒక 1/4 ఇంచ్ మార్జింగ్ అనేది ఇందులో ఎక్స్ట్రా వస్తుంది అనుకోండి, ఈ 1/4 ఇంచ్ అనేది ఇక్కడ 5 బీట్స్ ఒకవేళ మనం కుడుతున్నాము, లేదంటే 4 బీట్స్ మనం కుడుతున్నాం అనుకోండి, వాటికి డివైడెడ్ బై చేసుకోవాలన్నమాట. అంటే ఎంతైతే పెరుగుతుంది కదండి, అన్నిటికీ సమాంతరంగా ఒకటే లెవెల్గా మనం పెంచామనుకోండి, మనం కుట్టేటువంటి ఆ బీట్ సైజు కూడా మనకు ఎక్కువ తక్కువ కాకుండా నీట్గా పర్ఫెక్ట్గా రౌండ్ షేప్లో అనేది మనకు కనిపిస్తుంది అనమాట. ఇందులో మనము గోల్డ్ కలర్ బీట్స్ కాకుండా వైట్ కలర్ పల్స్ కూడా మనం కుట్టుకోవచ్చు అనమాట. ముత్యాలు కూడా కుట్టవచ్చు, లేదంటే స్క్వేర్ టైప్లో కూడా దొరుకుతాయండి, అవి కూడా కుట్టచ్చు అనమాట. ఫ్రెండ్స్, వీడియోలో చెప్పినటువంటి టిప్స్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేసి మా ఛానల్ సపోర్ట్ చేయండి. ఒకవేళ కొత్త వాళ్ళు అయ్యి ఉంటే మా ఛానల్ని ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి మంచి మంచి ప్యాటర్న్ డిజైన్స్ వీడియోస్, కటింగ్ వీడియోస్, స్టిచ్చింగ్ వీడియోస్ మీకు వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్.
చూడండి ఫ్రెండ్స్, రౌండ్ టర్నింగ్ అనేది మనకి ఏ విధంగా తిరిగింది చూడండి. ఈ విధంగా రౌండ్ టర్నింగ్ అనేది ఈ విధంగా తిప్పాల్సి వస్తుంది అనమాట. ఇదిగోండి, ఇందాక నేను మీకు చెప్పాను కదండి, ఈ కింద గ్యాప్ అనేది ఈ విధంగా మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళిపోయామనుకోండి, బీడ్స్ అనేది ఈ విధంగా వచ్చేస్తుంది. ఇది సెల్ఫ్లో ప్యాటర్న్ అనమాట. సెల్ఫ్లో ఓన్లీ గోల్డ్ కలర్ బీడ్స్తోనే అనమాట. ఓకే, ఈ పట్టి కూడా మనకు సెల్ఫే, ఇది కూడా సెల్ఫే. మనం కావాల్సుకుంటే ఈ పట్టిని చేంజ్ చేసి కూడా వేసుకోవచ్చు. ఆ వీడియో కూడా మీకు తొందరలో వేస్తానండి. ఓకే, తొందరగా ఈ బీట్స్ అనేది కూడా కంప్లీట్ చేసేస్తాను. మనం కావాల్సుకుంటే ఈ కచ్చా కుట్టు ఒకవేళ మీకు కుట్టేటప్పుడు మీకు లేట్ అవుతుంది, లోపల నుంచి కుట్టాలని అనుకుంటే ఒకవేళ మనకు లేట్ అవుతుంది అనుకోండి, మనం లోపల నుంచి కాకుండా జస్ట్ మీది నుంచి కూడా తొందరగా కుట్టుకొని కూడా కంప్లీట్ చేసుకోవచ్చు అనమాట. కానీ అలా చేసే కంటే మనం కొంచెం ఒక 2 నిమిషాలు పని మనకు లేట్ అయినా పర్లేదని ఒక 2 నిమిషాలు పని లేట్ అయినా పర్వాలేదని మనకు పని అనేది పర్ఫెక్ట్గా చేసుకోవాలండి. ఎందుకంటే ఈ లోపల నుంచి కుట్టడం వల్ల ఒకవేళ మనం కుట్టినటువంటి దీనివల్ల లుక్ అనేది మంచిగా కనిపిస్తుందండి. బ్లౌజ్ అనేది ఒక్కొక్కసారి ఉల్టా చేసినప్పుడు కూడా పని అనేది మంచిగా కనిపిస్తుంది అనమాట. మనం చేసిన పనికి మనకు గుర్తింపు అనేది ఉంటుంది అనమాట. ఒకవేళ ఇటువంటి ప్యాటర్న్ కనుక మీరు ఒకవేళ బోటిక్స్లలో లేదంటే మీరు ఒకవేళ ఇంట్లలో మీరు ఒకవేళ కుడుతున్నారనుకోండి, మీరు ఎంత ఛార్జ్ చేయాలని అంటే ఇటువంటి ప్యాటర్న్స్కి మీరు నార్మల్గా 1000 నుంచి మొదలుకొని మీరు 1500 వరకు కూడా ఛార్జ్ చేయొచ్చండి. ఎందుకంటే ఈ ప్యాటర్న్ బ్లౌజెస్ గురించి కూడా నేను అప్కమింగ్ వీడియోస్లో వేస్తానండి. ఒకవేళ ప్యాటర్న్స్కి ఎంత ఛార్జ్ చేయాలనే దాని గురించి కూడా. ఓకే, సామాన్యంగా నేనైతే ఇటువంటి ప్యాటర్న్ బ్లౌజెస్కి 1500 నుంచి ఛార్జ్ చేస్తానండి. ఎందుకంటే దీంట్లో కొంచెం సమయం అనేది నార్మల్గా ఒక 3-4 అవర్స్ అనేది దీంట్లో టైం పడుతుందండి. ముఖ్యంగా ఏంటంటే బీట్స్ కుట్టడంలో చాలా టైం పోతుంది అనమాట. ఫ్రెండ్స్, ఒకవేళ నేను ఈ ప్యాటర్న్ బ్లౌజెస్కి రేట్స్ అనేది ఏ విధంగా తీసుకోవాలనే దాని గురించి ఒకవేళ మీకు సందేహాలు ఉంటే ప్లీజ్ నాకు కామెంట్ చేసి చెప్పండి. నేను ఒకరోజు లైవ్లో వచ్చి నేను ఈ బ్లౌజెస్కి రేట్స్ అనేది ఏ విధంగా తీసుకోవాలనే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నమాట. దేనికి ఎలా ఛార్జ్ చేయాలనే దాని గురించి. ఓకే, అది మీరు ఎంతమంది లైవ్లో జాయిన్ అవ్వాలని అనుకుంటున్నారో వాళ్ళు ప్లీజ్ కామెంట్ చేసి చెప్పండి. దాన్ని బట్టి అందరి అంగీకారంతోనే నేను లైవ్ క్లాస్ అనేది చేస్తానన్నమాట. కుట్టేటప్పుడు దారం కూడా చిక్కుపడుతూ ఉంటుందండి. కొంచెం జాగ్రత్తగా కుడుతూ ఉండండి. మనము దారం ఎక్కించుకున్న తర్వాత సూదిని అనేది ఈ విధంగా లైట్గా దారాన్ని అనేది ఈ విధంగా లైట్గా తిప్పామనుకోండి, దారం అనేది చిక్కుపడకుండా నీట్గా ఉంటుంది అనమాట. ఇవి ఇలా లోపల నుంచి కుట్టడం వల్లనే పనితనం అనేది మంచిగా కనిపిస్తుంది అనమాట. అందుకనేసి ఇటువంటి బ్లౌజెస్కి ఛార్జెస్ అనేది మనం తీసుకోవచ్చు అనమాట. లేదు మీది నుంచి కుట్టుకుంటూ వెళ్ళిపోయామనుకోండి, దానికి ఛార్జ్ అనేది మనం అడిగినా కానీ కూడా వాళ్ళు ఇవ్వడానికి కొంచెం వెనకడుగు తీస్తారండి. అందుకే పని అనేది మంచిగా నీట్గా ఈ విధంగా లోపల నుంచి చేసి మనం ఛార్జ్ అనేది తీసుకుందాం అనుకోండి, మనకు కూడా వాళ్ళు కూడా ఛార్జెస్ అనేది ఇస్తారనమాట. ఈ బీట్స్ అయితే మనకు మార్కెట్లో ఈజీగానే దొరుకుతాయండి. ఇంకా చిన్న సైజు కూడా దొరుకుతాయండి, ఇంకా కొంచెం పెద్ద సైజులో కూడా దొరుకుతాయి. అందుకని ఈ మధ్యలో గ్యాప్ అనేది ఎంత సైజు మెయింటైన్ అంటే మనం తెచ్చుకున్నటువంటి బీట్స్ని బట్టి ఆ మధ్యలో సైజు గ్యాప్ని అనేది మనము మెన్షన్ చేయాల్సి వస్తుంది అనమాట.
ఇటువంటి ప్యాటర్న్స్ని అయితే పేపర్ పెట్టి కూడా కుడతారనమాట. ఆ ప్యాటర్న్స్ వేరుగా ఉంటాయండి. అది పట్టీ అనేది మీద నెక్ దగ్గర, ఇది అనేది నెక్లో నుంచి కటింగ్ అయి వస్తుందండి. అది వచ్చేసి సపరేట్లీ పట్టీ వేసుకుంటూ కూడా మనం కుట్టవచ్చు అనమాట. ఆ వీడియోస్ కూడా మీకు తొందరలో వస్తాయి అన్నమాట. పెద్దలొద్దంటున్నా ప్రేమ తప్పని అన్నా, ఎవ్వరేమనుకున్నా జానే బీదోయా, నింగి పడిపోతున్నా నేల పడిపోతున్నా, నీరు నిండిపోతున్నా జానే బీదోయా, ప్యార్ కియా తో డరనా క్యా. చూడండి ఫ్రెండ్స్, మనం అనేది ఎడ్జ్కి అనేది చేరుకున్నామండి. ఇప్పుడు బ్లౌజ్ యొక్క సగభాగం అనేది మనకు కంప్లీట్ అయిందండి. ఇక్కడ ఇంకొకటి వస్తుందా రాదా అనేది ఒకసారి చెక్ చేసుకుందామండి. కొంచెం ఎడ్జ్లో వేసేద్దామండి. షోల్డర్ అటాచ్ చేసేటప్పుడు వన్ సైడ్ పాదం పెట్టి షోల్డర్ అటాచ్ చేయాల్సి వస్తుంది అనమాట. లేకపోతే ఈ బీట్స్ అనేది పగిలిపోయే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. చూసారా ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మన హాఫ్ పార్ట్ అనేది మనకు కంప్లీట్ అయిందనమాట. హాఫ్ పార్ట్ అనేది మనకు కంప్లీట్ అయిందనమాట బ్లౌజ్ యొక్క. ఇవ్వండి, ఇక్కడ నుంచి మొదలుకొని ఇంత మట్టుకు వచ్చేసి ఇది వచ్చేసి షోల్డర్ది అనమాట. ఇవ్వండి, ఇంత మట్టుకు అనేది మనకు సగం అనేది ఇప్పుడు కంప్లీట్ అయిందనమాట. ఈ విధంగా కనిపిస్తుంది అనమాట. లాస్ట్ టైం కూడా ఇటువంటి వీడియో అనేది ఒకటి చేశానండి, కానీ ఇందులో సరిగా బీట్స్ కుట్టడం అనేది సరిగా కనిపించకపోవడం వల్ల ఆ వీడియో అనేది కొంచెం లేట్ అయిందనమాట. ఓకే, ఈ విధంగా ఈ బీట్స్ అనేది ఈ విధంగా వస్తుంది అనమాట మనకి. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అనేది ఇంత మట్టికి స్టాప్ చేస్తున్నానండి. మీరు దీన్ని కావాల్సుకుంటే ఇంకొక డబల్ కుట్టు అనేది వేసుకోవచ్చు అనమాట. ఓకే ఓకే ఫ్రెండ్స్, వీడియో అనేది పూర్తి వరకు చూస్తున్నారంటే మా వీడియో మీకు నచ్చిందని నేను ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. మా వీడియో నచ్చితే కనుక తప్పనిసరిగా లైక్ చేసి మా ఛానల్ సపోర్ట్ చేయండి. మరి అదేవిధంగా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.